హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సొరకాయ ఫ్రై. ఎందుకు సైలాస్ కిచెన్ అని చెప్పకుండా సొరకాయ ఫ్రై అంటే సొరకాయ ఫ్రై జనరల్గా చేయరండి, కానీ చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా. అది ఫ్రై లాగా ఉంటుంది, ఫ్రై కాదు, విత్ వెరీ లెస్ ఆయిల్. ఇంత తక్కువ ఆయిల్ తోటి అంత మంచి సొరకాయ ఫ్రై ఎలా చేయొచ్చు. సొరకాయ అనేది మనం తిని తీరాల్సిన ఒక ఇంగ్రీడియంట్, ఇంట్లో ఒక వెజిటబుల్, ఒక కూరగాయ. సరేనా, అందుకనే సొరకాయతో ఫ్రై చేస్తారన్నా మీరు పిల్లలకి పెడతారని చేయబోతున్నాను. మీకు వినటానికి ఒక 14 కనిపిస్తాయండి ఇంగ్రీడియంట్స్, కానీ అన్నీ మనం సామాన్ లిస్ట్ ఇట్లా తీసినామంటే మనకి ఎదురుగుండా కనిపించేవి అన్నీ కూడా. ఒక్కటి కూడా లేనిది చెప్పలేదు నేను, కాబట్టి లిస్ట్ పెద్దగా ఉందని ఆలోచించకండి. అండ్ దాని లిస్ట్ చిన్నగా ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను మీకు. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు. షల్విషూరు. సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను పల్లీలు ఫ్రై చేసుకుంటాను. అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. నువ్వులు పడిపోయినాయి అందులో. జస్ట్ 1 టేబుల్ స్పూన్ పల్లీలు. లెక్క పెడితే 5, 10, 15, 20 పల్లీలు, పెద్ద సైజువి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, పల్లీలు సగమైనా. నూనె అవసరం లేదు, జస్ట్ ఒక చుక్క పోద్దాము, సో దట్ అన్నిటికీ కలిపి. లేకపోతే మళ్ళీ మనకి ఎక్కువ నూనె పోసామంటే పొడి పొడిగా రాదు, ఫ్రై అవ్వదు, గ్రేవీ అవుతుంది. సొరకాయ 1/2 కిలో తీసుకున్నానండి. పైన దీంతో సహా కట్ చేశాను. ఇది చాలా మంచిదండి, సొరకాయ పైన తొక్క లేయర్ మనకి చాలా చాలా మంచిది. దాంతో సహా కట్ చేశాను. డోంట్ వర్రీ, అయిపోతుంది, మెత్తగా అవుతుంది. విత్ లెస్ ఆయిల్, వెరీ లెస్ ఆయిల్తో, ఎందుకంటే అది నేను తినాలి కదా. ఫుల్ డైట్లో ఉన్నాను, ఆ డైట్ రెసిపీస్ అన్నీ మీకు చూపిస్తున్నాను. చాలా హెల్తీ రెసిపీస్ అన్నీ. పల్లీలు వేయించేసాను, ఇదిగోండి. ధనియాలు 1 టేబుల్ స్పూను, పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, మినపప్పు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, నువ్వులు 1.5 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, మిరియాలు 1 టీ స్పూను. పడినాయి అన్నీ. ఎస్, కరివేపాకు 1 పడలే, కొద్దిగా కరివేపాకు. ఇదంతా కలిపి ఫ్రై చేద్దాం. లో ఫ్లేమ్ మీద చక్కగా తీరిగ్గా వేయిస్తున్నాం. సరే, మీకు ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎందుకు ఇదంతా, నాకు ఈ తిప్పలు ఎవడు పడతాడు అనిపిస్తే కనుక మన సైలాస్ కిచెన్ కూరకారం ఉందండి. దీంట్లో మీకు పల్లీలు, నువ్వులు తప్ప అన్నీ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఇది కూడా యూస్ చేయొచ్చు, సింపుల్గా అయిపోతుంది. వెరీ రిచ్ ఇన్ ఎవ్రీథింగ్. దాదాపు 16-17 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా కారం, కూర కారం, సాంబార్ కారం, మీరు ఎలా పిలిచినా పలుకుతుంది ఇది. ఇందులో వెల్లుల్లి కూడా ఉంది, చూసారా. సో ఇది వేసుకోండి. ఒకవేళ మీకు ఎందుకు మీ మీద ఇది రుద్దొద్దు, ఫోర్స్ చేయొద్దని మొత్తం చూపించిన నేను. అంతకు మించి ఉన్నాయి ఇందులో. 7-8 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇందులో 16 ఉన్నాయి. పల్లీలు, నువ్వులు లేవు. ఫార్ములా నాదే కాబట్టి నాకు తెలుసు. ఉన్నాయేమో, నేను చెప్పాను మీకు. లేదండి, పల్లీలు, నువ్వులు విడిగా పొడేసుకొని అది ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటా కూడా సరిపోతుంది మీకు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు చేసి పెట్టుకుంది ఉంది, అది కూడా వేసేస్తున్నాం. తురిమిన ఎండు కొబ్బరి, మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరితో పొడి పొడిగా వస్తుంది. ఇందులో ఎండుమిరపకాయలు ఏమి వేయట్లేదు నేను, ఎందుకంటే ఎండుమిరపకాయలు వేయటం వల్ల టేస్ట్ వస్తుంది, నో డౌట్, కానీ కలర్ రాదు మనకి. సొరకాయ చూడటానికి ఫ్రై ఎర్రగా తినాలనిపించేలాగా, చికెన్ ఫ్రై లాగా అనిపించాలి, కానీ తింటే మాత్రం సాఫ్ట్గా స్మూత్గా లోపలికి వెళ్ళిపోవాలి, స్పైసీగా ఉండాలి, కలర్ కనిపించాలి. ఫస్ట్ మన ఎండుమిర్చి వేయకుండా కారం వేసుకుంటున్నా. ఎండుమిర్చిని పోపులో వేస్తా. మీరు సైలాస్ కిచెన్ కూరకారం వేసినా కానీ సూపర్ కలర్ వస్తుంది. ఇదిగోండి, చాలు, ఈ ఫ్రై చాలు. అన్నీ ఫ్రై అయినాయి నాకు. ఇది తీసి గ్రైండ్ చేసి పొడి చేసుకుంటాను. సింగిల్ పాట్ కర్రీ ఇది కూడా. ఇదిగోండి, అది తీసి పెట్టేసుకున్న. ఆయిల్ వేసుకుంటున్నా. ఒక మనిషికి 8 ml అండి. ఇంట్లో 2 మనుషులు తింటుంటే కనుక 16 ml to 20 ml మించి ఆయిల్ వాడకండి. మనిషికి 8 ml, లేదంటే కనుక 3 to 4, ఇది 4 టీ స్పూన్స్ ఉంది అంతే. ఎలాంటి పప్పు గింజలు అవసరం లేదు. ఇదిగోండి, ఉల్లిపాయ వేసేస్తున్నా, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను. మంచిగా ఒక సగం పాయ వేసేసిన. చాలా టేస్ట్ ఉంటుంది, మన హెల్త్కి కూడా మంచిదండి. అండ్ ఆ ఫ్లేవర్ సింక్ అవుతుంది చక్కగా ఆయిల్లో. కరివేపాకు కూడా అవసరం లేదు. ఒక ఎండుమిరపకాయ వేసుకోండి ఊరికనే, జుజుబి. ఉల్లిపాయ ఎక్కువ వేగొద్దండి, జస్ట్ 1 minute అంతే. ఎందుకంటే ఉల్లిపాయలో నీళ్ళు ఉండాలి, అలాగే నాకు కావాలి. సో
ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నాను. చేతిలో 10 ముక్కలన్నా పడతాయి ఈజీగా అన్నిట్లో. మీకు వద్దు అనుకుంటే పైన తొక్క తీయచ్చు, కానీ పైన తొక్కలో మనకు కావాల్సినన్ని గట్ హెల్త్కి కావాల్సినన్ని మంచి గుణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకండి పారేయాలి, తొక్కే కదా అని తీసేస్తారా? నేను రోజు సొరకాయ జ్యూస్ తాగుతున్నా తొక్కతో సహా. సొరకాయ జ్యూస్ తాగితే ఇంట్లో దొంగలు పడితే ఎట్లా అయితే అన్నీ ఊడ్చిపెట్టుకొని పోతారో, ఒంట్లో దొంగలు పడ్డట్టు మొత్తం అంతా గట్టంతా క్లీన్ అయిపోతుందంట. అంత మంచిదంట సొరకాయ. సో సిమ్లోనే వండుతున్నాను మొత్తం. ఇదిగోండి పసుపు వేసేస్తున్నాను. పసుపు ఒక 1/2 టీ స్పూను, ఉప్పు ఒక 1 టీ స్పూన్ ముందేస్తున్నాను. మీరు దీన్ని కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇది ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దీంట్లో కొంచెం ఒక 1/2 కప్పు నీళ్ళు పోసి 2 విజిల్స్ రానివ్వండి. అప్పుడు మీకు ఇలా రెడీ అవుతుంది ఉడికిపోయి. దానికి మనం ఆ పౌడర్ కలుపుకొని ఇంకొన్ని కలుపుకొని తినేయటమే. చేసేసాను, మూత పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి మనది సిమ్ము. తొక్క కూడా ఉంది కాబట్టి 1/2 అవర్ కనీసం ఉడకాలి. లేదంటే కనుక తొక్క లేకపోతే కనుక 10 to 12 మినిట్స్ సరిపోతుంది. తొక్క ఉంటే కనుక 1/2 అవర్ కర్రీ కంప్లీట్ అవ్వడానికి ఒక 20 to 22 మినిట్స్, ఇంకొక 10 మినిట్స్ ఎక్స్ట్రా తొక్కకు పెట్టాలి మనం. సో తొక్క ఉంచాలా తీయాలా మీ ఇష్టం. నేను ఉంచమనే సజెస్ట్ చేస్తాను. ఇది వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సొరకాయ అండి నిజంగా చాలామంది ఏమనుకుంటారంటే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, పథ్యం వంటల్లో బాగుంటుంది. అదొక్కటే కాదండి, మనకి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, బొక్కల నొప్పులు వస్తూ ఉంటాయి చూసారా, ఆ ఇన్ఫ్లమేషన్, ఆ నొప్పులకి కారణమైన ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సొరకాయ సూపర్గా పనిచేస్తుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలామందికి ఎక్కువ ఉన్నాయి, ప్రోటీన్ తినలేకపోతున్నాం అంటారు. వాళ్ళు సొరకాయతోని దాన్ని తగ్గించుకోవచ్చు, యూరిక్ యాసిడ్ని తగ్గించుకోవచ్చు. ఇంకా గట్ హెల్త్ విషయంలో అయితే జీర్ణక్రియను సక్రమంగా మెరుగుపరచడం సొరకాయ. 10 మినిట్స్ అయింది. నీళ్ళు ఉన్నాయా లేదా చూడటానికి వచ్చాను. ఉన్నాయండి, నాకు సరిపోతాయి నీళ్ళు. సిమ్లో ఇలానే ఇంకో 10 మినిట్స్ ఉడకబెడతా. మీకు కనుక నీళ్ళు అయిపోతే ఏం టెన్షన్ పడకండి, కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, అవే మగ్గిపోతాయి, ఏం కాదు. సో నేను మళ్ళీ మూత పెట్టేస్తున్నా. ఎంత ఉడికిందో చూద్దాము ఒకసారి. మంచిగా ఉడికిందండి, 60 to 70% ఉడికింది. అయినా కానీ తొక్క ఉంది కాబట్టి ఇంకా 10 మినిట్స్ సిమ్లో. నీళ్ళు అయిపోతే లైట్గా నీళ్ళు యాడ్ చేయండి మధ్యలో, ఏం కాదు. అండ్ నా ఫుడ్ చూస్తారా, లంచ్ దిష్టి పెట్టుకోండి, ప్లేట్ నిండా పెట్టేసుకుందని. ఇవన్నీ వెజిటబుల్స్, ఆల్ వెజిటబుల్స్ విత్ ఎగ్స్ సాతే చేశాను. అండ్ ఇది లెట్యూస్, ఇది చికెన్, అన్నీ కూడా వితౌట్ ఆయిల్. నాకు టోటల్ కలిపి ఒక 10 grams బటర్ వేసాను ఇందులో, అంతే. ఇది ఆయిల్లెస్ చికెన్ ఫ్రై, అదంతే. చూపిస్తా, ఇవన్నీ కూడా మీకు చూపిస్తా. 20 మినిట్స్ అయిందండి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అదిగోండి మనం వేసిన సన్న కొంచెం ఆయిల్ కూడా బయటకు వస్తుంది. పూర్తిగా ఉడికిపోయింది సొరకాయ. దిస్ ఈజ్ ద టైం మన పొడి వేసుకోవడానికి. చలో, దానికి సరిపోతుంది ఉప్పు. దీన్ని వేసాక చూసుకుందాం. సో ఆ పొడి మొత్తం వేసేస్తున్నాను. చూసారా పొడి ఏ కలర్ ఉందో. మహా అయితే 4-5 ఎండుమిరపకాయలు వేసేవాళ్ళం, దానివల్ల కలర్ రాదు, పిల్లలకి తినాలనే కోరిక ఉండదు. మంచి సువాసన వస్తుంది పౌడర్. అన్నీ మంచిగా ఉన్నాయి అందులో. చూసారా, పల్లీలు, నువ్వులు, మంచిగా తినేసి వచ్చినాను నేను నా ఫుడ్. ఎప్పుడన్నా ఫుడ్ ఏమన్నా తిన్నారా లేదా తెలుసుకోవాలంటే ఒక చిన్న చిట్కా అండి, టిప్ ఇది కూడా. లిప్స్టిక్ లోపలికి పోతుంది, ఇక్కడ అడ్జస్ట్లోనే మిగులుతుంది, కొంచెం లోపలంతా లైట్ అయిపోతుంది చూడండి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, లోపల ఏదో కామ్గా తినేసి వచ్చేది గుట్టి సపోర్ట్ కాకుండా. అయిపోయిందా? ఇప్పుడు నేను చక్కగా కారం వేస్తున్నాను, కావాల్సినంత కారము. ఆయిల్ ఎంత తక్కువ వేసానో అందులో ఫ్రై అయిపోతుంది చూసారా. కొంచెం ఉప్పు చల్లుకుంటున్నాం, మనం 1 టీ స్పూనే వేసాము, సరిపోదు అది. కొంచెం ఉప్పు చల్లుతున్నాం. కొత్తిమీర కూడా వేసేసి తిప్పుతా, ఎందుకంటే ఎక్కువ పేస్ట్ అవ్వకుండా ముక్క విడివిడిగా వస్తుంది మనకి, డీప్ ఫ్రై లాగా. భలే ఉడికిపోయిందండి కర్రీ. ఇదండి మన సొరకాయ కర్రీ. కట్టేస్తున్నాం, పొడి జల్లి కొంచెం కారం వేసిన తర్వాత కట్టేయచ్చు, పచ్చివాసన ఏముండదు. అది వేగినాయి ఆల్రెడీ అన్నీ. అండ్ కారం మన సాలాస్ కిచెన్ ప్రీమియం చిల్లీ పౌడర్. మీరందరూ నచ్చి మెచ్చి పదే ఆర్డర్లు చేస్తున్న కారం. ఐఎమ్ సో గ్లాడ్ అండి. ఓకే, మనం సాలాస్ కిచెన్ కూర కారం వేసుకున్నా కానీ మీకు ఇదే వస్తుంది. కొంచెం పల్లీలు, నువ్వులు పొడి వేసుకోవాలి. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, ఇంకా కావాల్సినవన్నీ చాలా పడినాయండి. ఐరన్ కంటెంట్ ఫుల్ ఉంది. అండ్ ఇందులో ఇది సొరకాయ, ఇంకెలా ఉంటుంది చెప్పండి. సొరకాయ ఇంతకీ మనం ఎందుకు వాడాలంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ వెయిట్ లాస్ కోసం సొరకాయ వాడతారు, సొరకాయ తింటారు, లేకపోతే ఏదైనా జ్వరాలు వచ్చినప్పుడు పథ్యం కింద సొరకాయ వాడతారు.
కాదండి, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సొరకాయలో. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి చాలామందికి. ప్రోటీన్ తినలేరు, తీసుకోలేరు, ఎందుకంటే ఇంకా పెరిగిపోద్ది యూరిక్ యాసిడ్ అని. అట్లాంటి వాళ్ళకి యూరిక్ యాసిడ్ నియంత్రణలో సొరకాయ. అండ్ మనకి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అన్నీ వస్తుంటాయి. అది దేనివల్ల వస్తాయంటే ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తాయి. ఆ ఇన్ఫ్లమేషన్ బయటికి తీసేయటంలో సొరకాయ. అండ్ మన గట్ హెల్త్, మంచి బ్యాక్టీరియా, యాంటీ ఆక్సిడెంట్స్, ఒకటి కాదండి, సూపర్ డూపర్ హిట్ వెజిటబుల్ ఏమైనా ఉందంటే సొరకాయ అండి. టాప్ టు బాటమ్ చాలా మంచిది, అందుకే తొక్కతో సహా వండేశాను. అండ్ ఇప్పుడు ఇది టేస్ట్ చేయబోతున్నాను. అన్నం తినలేను 1% కూడా. ఇప్పుడే చూసారుగా నా ఫుడ్, దాన్ని మామూలుగా తినలేదు. నైట్కి తింటా కర్రీ. ఇది ఓన్లీ 2 మనుషులమే తింటాం, నేను మా వారు. తమిళకు కూడా పెట్టా. పాయసం పెట్టినా. అసలు ఇట్లా కరిగిపోతుందండి నోట్లో వేస్తే, గుజ్జు గుజ్జు ఇట్లా అవుతుంది. నా గుజ్జు కూడా ఎంత టేస్టీగా ఉందంటే, ఆ సొరకాయ సొరకాయ ఇంత పంపించిందండి మా ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయి. కానీ ఎంత లేతగా ఉందో అసలు, చాలా టేస్టీగా ఉంది. నల్ల సొరకాయ మంచిదని కూడా అంటారు. దగ్గరుండి నాతో ఇప్పించింది. ఆ లోపలిది ఫ్రిడ్జ్లో తెచ్చేవాళ్ళం కదా, ఎంత బాగుందో. సూపర్ అండి. తొక్క ఉడికిందా లేదా చూడాలని ఉందా మీకు? నేను ఇందాక తిన్నది కూడా తొక్కనే, మళ్ళీ తింటా మీకోసం. పేరు మీది, రుచి నాకు. ఆహా, ఇది కదా కూర అంటే. సొరకాయ ఫ్రై ఎందుకు తినరో చూసుకుందామండి ఇంకా మనం. మీ పిల్లలు ఇలా చేసి పెట్టండి. తినలేదని ఒక్క కామెంట్ చేయండి నాకు ప్లీజ్, ఒక్క కామెంట్. ఒక్కటి వచ్చినా కానీ ఇంకోసారి నేను లైఫ్లో సొరకాయ వండా, ఈ ఫ్రై చేయను. అంత బాగుంది. మీరు ఎక్కడ మిస్ అవుతారో ఈ టేస్ట్ అని చెప్పి ఇంత జాగ్రత్తగా ఉండని ఇన్నిసార్లు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. సరేనా? ఉండనా మరి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ 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 కలుస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్.